విశ్వాసం లేని జనాలు. అవునవును, మీరందరినీ పెంచి పోషించడానికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు చూడు. పెద్ద చెప్పొచ్చారు. వచ్చి రాగానే ఏంది నీ గొడవ? ఇంకోసారి ఏ అని మాట్లాడేది పెట్టుకున్నావనుకో, వయసుకు కూడా మర్యాద ఇవ్వను. అందరూ చూస్తున్నారు, అసహ్యం అయిపోద్ది. వెళ్ళిపోండి, వెళ్ళి పని చూసుకోండి. షో. ఇప్పుడేంటి పొద్దు పొద్దునే బీపీయా? బీపీ మాత్రం వేయించుకోవాలనా? సరే, ఒక వారంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టిస్తాను, అప్పుడు రండి. ఎలాగో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టి ఒంట్లో ఉన్న జబ్బులు కూడా చూపించుకోరు కదా. ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టిస్తా, అప్పుడొచ్చి బీపీ, షుగర్ అన్ని చెకప్ చేయించుకోండి. మెడిసిన్స్ కూడా నేను ఫ్రీగా ఇప్పిస్తానులే, డోంట్ వరీ. గో గోమ్మా. చెప్తాని సంగతి. చెప్తావులే, ముందెళ్ళి పని స్టార్ట్ చేయండి. చూసారా, ఎప్పుడు చూసినా ఇంతే. మన పాటికి మనం ఉన్నా కూడా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. నేను వీళ్లతో బియ్యం అందుకుని చస్తా ఉండాను. ఈ మహాతల్లి ఇంకో 2 నెలలు గడువిచ్చుండాది. ఈ 2 నెలల్లోపు మా మేనకోడలు లక్కమ అబ్బకి నేనిస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వకపోతే భార్యాభర్తలిద్దరికీ తెగదెంపులు చేసి పంపిస్తానంది. మొన్ననే పిలిచి వార్నింగ్ ఇచ్చుండాది. ఇప్పుడు ఆ డబ్బులు ఎట్టా రెడీ చెయ్యాలో, ఆ పిల్ల జీవితాన్ని ఎట్టా కాపాడాలో ఏమీ తెల్లేదు. సరేనమ్మా, నువ్వనుకున్నట్టే బ్రహ్మాండంగా చేద్దాం. మనకి వంక పెట్టకుండా ఉండేటట్టు నేను పనిచేస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఇంకేంటమ్మా, నేను బయలుదేరొచ్చా? లేదు లేదు, మీతో ఇంకా పనుంది. మీతో పరిచయాలు అవన్నీ ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. ముందు మీరు కూర్చోండి. అమ్మా, ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుంది? స్ట్రైట్ గా వెళ్ళి రైట్కి తిరగండి. సరేనమ్మా, నేనిప్పుడే వస్తాను. చూపించడానికి, అతని మనసులో మాట చెప్పడానికి, నా మీద ఇష్టాన్ని చూపించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. నేనేంట్రా అంటే నా ఇష్టానికి మాట్లాడి అతని హర్ట్ చేశాను. పాపం, ఇప్పుడు చూడు, అలికి బుంగమూతి పెట్టుకున్నాడు. ఇప్పుడు గోవింద్ దగ్గరికి వెళ్ళి నా మనసులో మాట చెప్పాలి. ఎలా చెప్పును? అరే, ఏమవుతుంది నాకు? ఇంత ఇబ్బంది పడుతున్నానేంటి? హలో గీత. ఏంటి ఏంటి అసలు మామూలుగా రౌడీ బేబీ లాగా ఉండేదానివి, ఇప్పుడేంట్రా అంటే తెగ సిగ్గుపడిపోతున్నా, నర్వస్ గా ఫీల్ అవుతున్నా. అసలు నీకు నీ క్యారెక్టర్ కి నువ్వు చేసేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎలా ఉండేదానివే, ఎలా అయిపోయా? తెలీదు, నాకు నేనే కొత్తగా ఉన్నాను. తెలుస్తుందే, అంతా తెలుస్తుంది. అయినా నీకు టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలు నీ వెంటపడ్డారు, లెటర్స్ ఇచ్చారు, లవ్ ప్రపోజ్ చేశారు, రకరకాలుగా నిన్ను ఆకట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ నువ్వెవ్వరికీ పడలేదు. వీడికెలా పడిపోయావే? బహుశా అతను నన్ను నాన్నలా చూసుకుంటాను అన్నాడు చూసావా, అదే నన్ను ఎక్కువ ఆకట్టుకుంది అనుకుంటాను. అంటే ఆ ప్రేమలో ఎంత స్వచ్ఛత లేకపోతే తండ్రిలా చూసుకుంటాను అంటాడు చెప్పు. వాడు చెప్పడం, నువ్వు ఫీల్ అవ్వడం అంతా బానే ఉందే. కానీ నాకు ఒక డౌట్. ఏంటి? అసలు నువ్వు ఇంతకు ముందు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నావు కదా? అవును. ఎందుకు చేసుకోకూడదు అనుకున్నావు?
ఎందుకు చేసుకోకూడదు అనుకున్నానంటే, నేను పెళ్లి చేసుకుంటే అమ్మ అప్ప ఒంటరి వాళ్ళైపోతారు. అబ్బాయి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులతో కలిసి ఉన్నట్టు అమ్మాయి తల్లిదండ్రులతో ఉండలేదు. మీరుండండి ఆంటీ. ఎవరు అవునన్నా కాదన్నా మీరిక్కడ పనిచేస్తారు. మిమ్మల్ని వద్దు అనే అధికారం వీళ్ళెవ్వరికీ లేదు. వాళ్లకంటే ముందు ఈ కంపెనీలో నేను వర్కింగ్ పార్ట్నర్ గా జాయిన్ అయ్యాను. దీని గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. ఎవరేం చెప్పడానికి వీల్లేదు. అట్నా? అప్పుడు వంట పనిలో మా వాళ్ళని కూడా పెడతాం. నువ్వు దాంట్లో దోచేయని గ్యారంటీ ఏంది? దోచేయడం, దోపిడీ చేయడం మాకు అలవాట్లేదు. అయినా మీకు దోపిడీ చేసుకోవడానికి మనుషులు అవసరం అనుకుంటా. తీసుకొచ్చి పెట్టుకోండి. కానీ అక్కడ పప్పులేం ఉడకవు. అయితే వంట విషయంలో మా బావ నరసింహం, లక్కమాంబ, తిరుపతి ముగ్గురు కూడా అందులో పనిచేస్తారు. ఎవ్వరూ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. సరే రానివ్వండి, చూద్దాం. అయితే మాళవిక, ఇప్పుడు ఈవిడ గారు బయట పనులేనా? మనం చెప్పే పనులని బాధ్యతగా స్వీకరిస్తారా? దేని గురించి అంటున్నావక్క? అంటే ఈ పెళ్లిళ్ళు, ఈ ప్రోగ్రాంలన్నీను ఆవిడ చెప్పే పార్టీలకేనా, మనం చెప్పే పార్టీలకు కూడా చేసి పెడతారా అని. ఈ కంపెనీకి ఆదాయం వస్తుంది అంటే ఎవరు చెప్పినా చేస్తాను. నేనే కాంట్రాక్ట్లు కుదుర్చుకోవాలి, నేనే సంబంధాలు ఫిక్స్ చెయ్యాలి అని ఏమీ లేదు. అవసరం అనుకుంటే మీరు చెప్పినా చేస్తాను. నాకు అలాంటి ఈగోలేం లేవు. శాబాష్, మంచి మాట చెప్పినావు. అయితే వచ్చే వారం వరకు ఖాళీగా ఉండే పని లేదు. ఎల్లుండొక ప్రోగ్రాం ఉండదు. పెళ్లి చూపులోకి అనుకున్న వెంటనే ఎంబటే నిశ్చితార్థం కూడా ఉంటది. ఆ ప్రోగ్రాం కి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను. సరే, వివరాలు రాసుకో. చెప్పండి. అబ్బాయి పేరు గోవిందం. అమ్మాయి పేరు గౌతమి. వీళ్ళిద్దరికీ ఇరు కుటుంబాల సమ్మతంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. ఆ పెళ్లి చూపులకు కావలసిన ఏర్పాట్లు, పెళ్లి చూపులయ్యాక తర్వాత నిశ్చితార్థం ఏర్పాట్లు, నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఏర్పాట్లు అన్నీ నువ్వే చూసుకోవాలా? సరేనా? ఇక అయ్యే ఖర్చులు ఎంత ఏందనేది మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఏమి తగ్గాల్సిన పని లేదు. ఇంతకీ మీకు ఈ విషయం తెలుసో లేదో? గోవిందం అంటే ఎవరో అనుకుండేవు. ఇదిగో ఇక్కడుండాడే గోవిందం, నా కొడుకే. స్వయానా ఈ కనకరత్నం కొన్న కొడుకు. ఏందే, ఓకేనా? నీ చేతుల మీదుగానే అన్నీ జరిపించాలా? అట్ట తల ఊపిస్తే ఎట్టా? నోట్తో చెప్పు. నది మంచి అస్తవాసి. మొదటిసారి నీకు మొదటి కస్టమర్గా నా ఇంట్లో పెళ్ళే నీకు అప్పచెప్పినా. నీ చేతుల మీదుగా జరిపించు, నువ్వు బాగుంటావు. మళ్ళీ తలోపుతుండవు. అన్ని దగ్గరుండి చేసి పెడతానని, అది నా బాధ్యతని నీ నోటితో చెప్పు. ఈ శుభకార్యం నా చేతుల మీద జరిపిస్తా.
అది నా బాధ్యత. కదా వాడి వేలుతో వాడికన్నే పొడుచుకున్నట్టు వాడి పెళ్లి చూపులు, వాడి నిశ్చితార్థం, వాడి పెళ్లి అన్నీ వాడు ప్రేమించిన అమ్మాయి చేతుల మీదగానే జరిగేటట్టుగా ఫిట్టింగ్ పెట్టింది నా చెల్లి. కనకరత్నం, ఓ తూరి ఒక విషయం ఆలోచించు. ఇప్పుడు మా నోడు పెండ్లి చూపులు, నిశ్చితార్థం, పెండ్లి ఇవన్నీ ఆ పిల్ల చేతుల మీదుగా జరగడం అవసరం అంటావా? రేపేదైనా తేడా వస్తే పరిస్థితి ఏంది? నేనిది అన్ని ప్లాన్ చేసుకునే చేస్తా ఉండానమ్మా. శత్రువు ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలా? అప్పుడేం జరుగుతుంది ఏందనేది మనకి సినిమా స్క్రీన్ మీద కనిపించినట్టు క్లియర్ గా కనపడుతుంది. అదే మన కంటికి కనపడకుండా ఉండారనుకో, కరోనా వైరస్ మాదిరి ఎప్పుడు మన లోపలికెళ్ళిద్దో, మన ప్రాణాలు తీసిద్దో తెలీదు. అందుకని దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు ఆ సాంబార్ చేతికే నా కొడుకు పెండ్లి పనులు చేయిస్తాండా. నా కొడుకు నాకు మాటిచ్చుండాడు. ఆడి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పడు. మాట తప్పితే ఏం చేస్తాననేది ఆల్రెడీ ఆడుకో తూరి ఇసం దాగినట్టు నటించి మరీ చూపించిన. ఆడేమో నేను నిజంగానే విసం దాగినానని నమ్ముతా ఉన్నాడు. అవసరమైతే నిజంగా కూడా తాగుతా, కానీ అంత సులభంగా సావును. ఆ అరవ పిల్లకి మనోడి మీద మనసుంటే ఈ పనులన్నీ చేస్తా, నలిగిపోతా, చిత్రవద అనుభవిస్తా ఉంటే దాని పొగరు అణుగుతాది. దాని మీద నాకున్న కోపానికి కక్ష సాధించాలి. అది నా ఆహాన్ని చాలా దెబ్బతీసండి. ఎంత మర్చిపోదాం అనుకున్నా నేను మర్చిపోలేకపోతున్నా. నా దగ్గర దుడ్డు వసూలు చేసింది, నన్నెదిరించి మాట్లాడుతుంది, నన్నే సవాల్ చేస్తాండది. ఇంతవరకు నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎవ్వడైనా నన్ను సవాల్ చేస్తుండడో, ఇప్పుడు నేను దాని జీవితానికి ఇసిరన్నాను చూడు సవాలు. ఇక నుంచి దాని జీవితం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంటది. దీనికి తోడు మన దగ్గర అప్పు కూడా తీసుకునుండదు కదా. నెల కాని దాని తర్వాత చెప్తా దాని సంగతి. చెల్లాయ్, ఇంతకీ గోవిందానికి అమ్మాయి ఫోటో చూపించినావా? చూపిద్దాం. ఓ తూరి పిలువు నీ అల్లుణ్ణి. అల్లుడు, అరే గోవిందా, బిర్యానీ రా. ఏంది మావా? నాకేం పని ఉంటుంది నీతో? అమ్మ పిలుస్తాంది. ఏం గోవిందం, అమ్మని చూస్తే మొహం అట్టా పెట్టుకునుండా? నేను నీ కన్న తల్లిని. ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తా. ఇప్పుడు నీ కష్టంగానే ఉండొచ్చు, కాని రేపు సుఖపడేటప్పుడు ఈ అమ్మ ఇలువ తెలిసిద్ది. లేదు, అమ్మ మాట ఎన్నో, నీ దాన్నే నువ్వు ఉంటాను అంటే పో. కాని ఈ అమ్మ ఏమైపోయినా నువ్వు పట్టించుకోవద్దు. నా శవాన్ని కూడా తాకొద్దు, అది గుర్తుపెట్టుకో. అమ్మా ప్లీజ్ అట్లా మాట్లాడబాక. నేనేమి నిన్ను బాధ పెట్టడానికి అనడం లేదురా. కన్న కొడుకు నా మాట వినలేదు, నేనాళ్ళ మంచి కోరుకుని చెప్పినా నమ్మటం లేదన్నప్పుడు తట్టుకోలేకుండా ఎంతైనా కన్న తల్లిని కదా. ఆ బాధతో బతికే కంటే పోతేనే మంచిదనుకుంటుండా. అమ్మా ప్లీజ్ ఇంకో తూరు అట్లా మాట్లాడబాక. కనకరత్నం, బిడ్డను ఎందుకట్టా బాధ పెడతా ఉండావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. ఎందుకు పిలిచినావో అది మాట్లాడు. ఏం లేదు గోవిందం, నీకు కాబోయే పెళ్ళని చూపించాలి కదా. పెళ్లి చూపులకెళ్లే ముందు నువ్వు తూరు చూసుకున్నావంటే బాగుంటదని. ఇందా
ఫోటో చూడు. చూడరా నాన్న. కవర్ చేతికి తీసుకుని చూడకపోతే ఎట్టా? నువ్వు చూడాలని కదా ఇచ్చింది. ఓహ్ గీతా, నేనెంతో కూల్గా ఉండి నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు తెలియకుండా నాకు కూడా విసుగొచ్చేస్తా ఉండదు. అంతే, నీకే ఇలా ఉంటే నీ వల్ల టార్చర్ పడుతున్నా నాకెంత విసుగ్గా ఉండాలి. నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? మరి ఇది టార్చర్ కదా? గీతా, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడుతున్నావు. అది చాలా క్లియర్గా తెలుస్తున్నది. ఏం పెట్టుకున్నాను నా మనసులో? నీ మనసులో నేనంటే ఇష్టం ఉండదు, కానీ నువ్వు బెట్టు చేస్తున్నావు, కోపాడుతున్నావు. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. ఎవడు చెప్పాడు నా మనసులో నువ్వున్నావని? నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, నా వెంట పడొద్దు, నాకు ప్రేమకి పెళ్లికి అస్సలు పడదు, దూరంగా ఉండు అని. గీతా, నేను నిన్ను ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నానో, నేను ఎట చూసుకుంటానో నీకు తెలుసు. హా, చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నావు. అసలు నిజాయితీకి మారు పేరు కదా నువ్వు. ఏ, నేను నిజాయితీగా లేనా? ఎక్కడుంది నీలో నిజాయితీ? సరే, ఇన్నాళ్ళు నువ్వు కనకరత్నం గారి కొడుకు అని చెప్పకుండా ఎందుకు దాచావు? ఆవిడ్ని ఆఫీస్లో మేడం మేడం అని ఎందుకు పిలుస్తున్నావో సమాధానం చెప్పు. అంటే గీతా, అది నువ్వు సమాధానం కోసం ఏమీ ఎత్తుక్కొనక్కర్లేదు. నాకు సమాధానం తెలుసు, ఎందుకంటే నీలో నిజాయితీ లేదు. నిజాయితీ లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేనుండను. అంటే నా మీద నీకుండే ప్రేమ నిరాకరించడానికి అదొకటే కారణమా? నేను కనకరత్నం గారి అబ్బాయి నన్ను దాచటం ఒక్కటే కారణమా? అది కూడా ఒక కారణం. పైగా నాకసలు నీ మీద ప్రేమే లేదంటున్నాను కదా. గీతా, నువ్వు కోపంలో సగం నిజం సగం అబద్ధం చెప్తున్నావు. డబుల్ స్టేట్మెంట్లు ఇవ్వక. నేను డబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, ఒకటే చెప్తున్నాను. నువ్వంటే నాకిష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు, నీ మీద ప్రేమ లేదు. నువ్వెంత కఠినంగా చెప్పినా నీ మనసులో ఉండేది నాకు తెలుసు. నీకు నువ్వు ఏదో ఊహించుకుంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. చూడు, నీకు మీ అమ్మ ఇంకో సంబంధం కూడా చూసింది, దానికి సంబంధించిన బాధ్యతలన్నీ నాకే అప్పజెప్పింది. జస్ట్ ఇప్పుడు నేనొక వెడ్డింగ్ ప్లానర్ని మాత్రమే, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దు. నేను కాంప్లికేట్ చేయడం లేదు, సింపుల్గా సాల్వ్ చేసుకునేదాన్ని నువ్వే కాంప్లికేట్ చేస్తున్నావు. నీ మనసులో ఉండే మాట నువ్వు ఒప్పుకుంటే నేను అమ్మతో మాట్లాడతాను. చాలు, నువ్వేం మాట్లాడిన అవసరం లేదు. నీ గురించి మీ అమ్మగారి గురించి అన్నీ నాకు తెలుసు, కొత్తగా నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. ఓరే, నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే అట్టా? నేను అసలు కనకరత్నం గారి అబ్బాయి నన్ను దాచడానికి ఒక కారణం ఉండదు. ఎందుకంటే నీకు మా అమ్మకి మొదటి పరిచయంలోనే గొడవలయ్యాయి, ఇగో క్లాషెస్ వచ్చాయి. ఆ విషయం నీతో చెప్తే అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవు అని చెప్పి నేనేందో నీకు అర్థం అవడం కోసం ఆ నిజాన్ని దాచానే తప్ప అబద్ధం చెప్పలేదు. నిజాన్ని దాచడానికి అబద్ధం చెప్పడానికి తేడా ఏమీ లేదు. చాలా తేడా ఉండదు. నువ్వు నాకు దూరం అయిపోతావనే కంగారులో నిజాన్ని దాచానే తప్ప అబద్ధం చెప్పలేదు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. మనిషికి నిజాయితీ ఉండాలి, అది ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా. నిజాయితీ లేని చోట ఏదీ నిలబడదు. గీతా ప్లీజ్. సార్, కాఫీ. అయిపోయిందా? ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా? చెప్తాను, ముందు నువ్వు కాఫీ తాగు. నేను కాఫీ కోసం రాలేదని చెప్పాను. చెప్పడం అయిపోయిందా? నేను బయలుదేరాలి. ప్లీజ్ గీతా, నీ మనసులో నా మీద ఉండే ప్రేమని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, తర్వాత అన్నీ నేను చూసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు అని నేను చెప్తున్నాను కదా. అట్లాంటి ఉద్దేశం లేని దానివైతే ఇంత దూరం వచ్చేదానివి కాదు, నాతో మాట్లాడేదానివే కాదు, ఇట చేసేదానివే కాదు,
లాగి పెట్టి చెంప మీద ఒకటి కొట్టేదానివి. నీకు చెంపదెబ్బే కావాలనుకుంటే చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఊరికి ఇరిటేట్ చేయకు. కొట్టు, కొడితే కొట్టు. చూడు, ఇంతకంటే నన్ను బాధ పెట్టకు. నీకు దండం పెడతాను. లీవ్ మీ. ఏదో మీ సొత్తు మాకిచ్చేసినట్టు మొహం అట్టా వేలాడేసుకునుండావు. మేము పెళ్లి పనులు అప్పగించినాం. నవ్వు మొహంతో మాట్లాడటం, సంతోషంగా మాట్లాడితే మాకు కూడా మాట్లాడడానికి బాగుంటది. ఎట్టా మొహం చిట్లించుకునుంటే ఎట్టా? మీకు కావాల్సింది పని గాని నా మొహం కాదు కదా. చూడు, ఇది పెండ్లి. చుట్టూ ఉన్న జనాలు కూడా సంతోషంగా ఉండాల. ఇట్ట మొహం చిట్లించుకునుంటే నాకు చిరాగ్గా ఉంటది. ముందు ఎందుకు పిలిచారో చెప్పండి మేడం. రేపు పెళ్లి చూపులు కదా, అంటే మా ఆడి పెళ్లి చూపులు కూడా అట్టా ఇట్టా సింపుల్ గా ఉండకూడదు, బాగుండాలా. పెళ్లి చూపులకు కూడా మా వైపు నుండి కానుకలు పట్టుకుపోవాలా. ఆ అమ్మాయికి మంచి చీర, మా కొడుక్కి, మా ఇంటిలి పాదికి మంచి కొత్త బట్టలు, ఇవన్నీ సెలెక్ట్ చేయాలా. చెయ్యండి. దానికి నా పర్మిషన్ ఎందుకో? ఏంటి నీ పర్మిషనా? నీ పర్మిషన్ ఎవడు అడిగాడు ఇక్కడ? చెప్పేది పూర్తిగా వినా. ముందు గొంతు పెంచి మాట్లాడడం తగ్గించండి. ఎందుకు అరుస్తున్నారు? నేనేమైనా టైం పాస్ కి చెప్తా ఉండానా ఏంది ఈ విషయాలన్నీ? నువ్వు పెళ్లి చూపుల కాడి నుంచి అప్పగింతల వరకు అన్నీ చూసుకుంటానని చెప్పినావు కదా. అప్పుడు పెళ్లికి కలిపే మొదటి పసుపు ముద్ద దగ్గర నుంచి ప్రతిదీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలా. ఏ రోజు సాయంకాలం 4-5 గంటలకి షాపింగ్ పోవాలా. నువ్వే దగ్గరుండి అమ్మాయికి చీర, నా కొడుక్కి బట్టలు సెలెక్ట్ చెయ్యాలా. వాళ్ల బట్టలు నేను సెలెక్ట్ చేయడం ఏంటి? అంటే దీంట్లోనే నీ టేస్ట్ ఏందో తెలిసిపోతాది కదా. పెళ్లి ఎంత ఘనంగా చేస్తావో, ఎంత బాగా చేస్తావో తెలుస్తది కదా. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తది కదా. ఆ టైప్ అన్నమాట. నువ్వు సెలెక్ట్ చేసే చీర బట్టల మీదే నీకిచ్చే కాంట్రాక్టు ఆధారపడుంటది. నా పని మీద నాకు నమ్మకం ఉంది. నా పనిని నేను నిజాయితీగా చేస్తాను. మీరు దాని గురించి ఏం వరి అవ్వద్దు. సరే సరే, సాయంకాలం షాపింగ్కి పోదామా? వెళ్దాం. ఎళ్లే ముందు చిన్న మాట. ఇదిగో తీసుకో. ఏంటిది? తీసుకో అమ్మా. ఇప్పుడు నా కొడుకంటే నీ కళ్ళ ముందుండాడు, నువ్వు చూస్తా ఉండవు. ఆడికెట్టాంటి బట్టలు కొనాలో, ఆడి దేంట్లో అందంగా ఉంటాడో నీకు అంచనా వేసుకోవడానికి ఉంటది. పెండ్లి కూతుర్ని నువ్వింకా చూడలేదు కదా. ఆ అమ్మాయి ఫోటో ఇది. ఓ తూరి ఫోటో చూసినావంటే ఆ అమ్మాయి రంగుకి ఏ చీర నప్పుద్దో, ఏ డ్రెస్ బాగుంటుందో, జాకెట్ ఏ డిజైన్ లో ఉండాలో ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసుకోవడానికి ఉంటది. అందుకే ఆ అమ్మాయి ఫోటోని చూడమంటా ఉండా. చూడు, చూసి అమ్మాయికి ఏది బాగుంటుందో ఒక్కసారి ఆలోచించు.
చూడమంటే దిక్కులు చూస్తాండావేందమ్మి? ఫోటో చూడు. నేను తీరిగ్గా చూస్తాను, కొన్ని పనులు ఉన్నాయి. సాయంత్రం నేను షాపింగ్కి వస్తాను. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. చూడు, ఇప్పుడు నువ్వు కానీ రాకపోతే నేనే నేరుగా నీ టేబుల్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని లాక్కుపోతా. ఆ తర్వాత నీ ఇష్టం. నేను క్యాబిన్లో ఉంటాను. రా. పూరి, ఏం చెప్పొద్దు. పూరి, నేను కనకరత్నం గారు అబ్బాయినని కావాలని నీ దగ్గర దాచలేదు. అప్పుడున్న పరిస్థితులు అట్ట అయిపోయినది. మా అమ్మ మీ అమ్మ మీద సెయి చేసుకుందన్న విషయం తెలిసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అస్సలు చెప్పలేకపోయాను. వద్దు, ఏం చెప్పొద్దు. ప్లీజ్ పూరి, ఇప్పుడు మా అమ్మని దృష్టిలో పెట్టుకుని నన్ను అంచనా వేయొద్దు. మా అమ్మ కూడా చెడ్డ మనసేం కాదు, కోపిస్ట్ అంతే. ఎవరు ఎలాంటి వాళ్ళైతే నాకెందుకు? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? దయచేసి ఇక నుంచి మీరు నాతో మాట్లాడడానికి ట్రై చేయొద్దు. నా దగ్గరికి రావద్దు. పూరి, ప్లీజ్ చెయ్యి వదలండి. ప్లీజ్ పూరి, నేను చెప్పేది విను. దయచేసి చెయ్యి వదలండి. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వదలండి. వదులుతాను, కానీ ఒక్క 5 నిమిషాలు ఉండు, నేను మాట్లాడాలి. ప్లీజ్ వదలండి. ఉంటానంటే వదులుతా. ముందు వదలండి. సూపూరి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడతా ఉండా. ఎప్పుడైతే పొరపాటున మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చి నిన్ను చూశానో
ఆ నిమిషం నుండే నువ్వు నా జీవితంలో ఉండాలని ఫిక్స్ అయినా. ఇదంతా నాకిష్టం లేదు. దయచేసి నన్ను విడిచిపెట్టండి. ప్లీజ్ పూరి, నేను చెప్పేది విను. నేనంటే నీకు ఇష్టమని తెలుసు, కానీ నీకు ప్రతిదానికి భయం. అందువల్ల నువ్వు చెప్పలేకపోతున్నావు. నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు మా అమ్మ మీద ఉన్న కోపం నా మీద చూపించొద్దు. తప్పెవరో చేస్తే శిక్ష నాకేస్తావా? ఇవేవి నాకు చెప్పొద్దు. మీరంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా. ప్లీజ్ పూరి, నీకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లా.